స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు పడిన కష్టాన్ని ప్రజలు గుర్తుంచుకొని కూటమి అఖండ విజయం అందించారని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయులు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జీవి మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో చంద్రబాబు అమరావతి, పోలవరం లాంటి అనేక నిర్మాణాలు పూర్తి చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డారన్నారు. రాత్రింబవళ్లు చంద్రబాబు చేసిన కృషి మనసులో ఉండబట్టే ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏ రికార్డు స్థాయి మెజార్టీతో ప్రజలు 164 సీట్లు అందించారన్నారు జీవి ఆంజనేయులు. చంద్రబాబు గారు 2014 నుండి 19 దాకా 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రింబవళ్లు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా కానీ, చంద్రబాబు గారు 6,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన, పరిశ్రమలు తీసుకొచ్చిన, రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర, అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతి భద్రతలతో నిండినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు గారు. విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తారు చంద్రబాబు గారు. గెలిచినటువంటి జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వినుకొండ నియోజకవర్గం నుంచి 5 సార్లు పోటీ చేయటమే కాకుండా 3వసారి విజయం సాధించారు. వారికి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, అదేవిధంగా బీజేపీ తరఫున, కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ విజయానికి కృషి చేసినటువంటి అందరూ తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ రోజు నుంచి ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. అదృష్టం అంటే త్వరలోనే మంత్రి అవుతారు. అతిశయోక్తి కాదు, ఎందుకంటే 3వసారి గెలిచారు కాబట్టి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. నేను మనవి చేసేది ఏంటంటే, ఎక్కడ కూడా గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యులు ఉన్న సమయంలో కూడా ఎక్కడ అలజడులు లేవు, అసాంఘిక కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ జరగలేదు. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ముందు శాంతి భద్రతలకి కాపాడేదానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం, సహకరిస్తాము. రెండోది అభివృద్ధి. తప్పనిసరిగా వారు నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రణాళికల్ని తయారు చేశారు. 159 కోట్ల రూపాయల ప్రాజెక్టుని పూర్తి చేయాలి. ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని ఆయనే మొదలుపెట్టారు కాబట్టి దాన్ని ఘాట్ రోడ్డు వేసి పూర్తి చేయాలి. రామలింగేశ్వర స్వామి గుడికి కూడా మొదలుగా ఆయనే కొబ్బరికాయ కొట్టి చందా ఇచ్చాడు కాబట్టి దాన్ని కూడా ప్రతిష్ట చేసేటటువంటి బాధ్యత మన ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారి మీద ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ ను పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగర్ బుధవారం నాడు సందర్శించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని చెప్పారు. ఘర్షణలు జరిగితే 144 సెక్షన్ పొడిగింపు చేయడం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని గుర్తించడం జరిగిందని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని సమాచారం అందింది. విధ్వంసాలు మంచిది కాదని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కేసు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. వినుకొండ పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు.
రీత్యా చావో రేవో లాంటి కీలకమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష విజయం అందుకున్న వినుకొండ కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన జీవి ఆంజనేయులకు వేద ఆశీర్వచనాలు అందించారు పండితులు. కానీ ఎరుగని ఆధిక్యంతో గెలుపొందిన జీవి మరింత ఉన్నత స్థానాలు అందుకోవాలని, కొత్తగా కొలువుదీరబోతున్న కూటమి ప్రభుత్వంలో మంచి అవకాశాలు లభించాలని దీవించారు. ఈ మేరకు బుధవారం వినుకొండ కొత్తపేటలోని జీవి నివాసంలో కలిసిన వేద పండితులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం జీవిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం ప్రజలందరికీ మేలు జరగాలని, అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి కావాలని ఈ సందర్భంగా వారంతా ఆకాంక్షించారు. క్షతగాత్రుడు అనిల్ను పరామర్శించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. వినుకొండ మండలంలోని కొప్పకొండ గ్రామానికి చెందిన నగిరి అనిల్ అనే టీడీపీ కార్యకర్తపై గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బుధవారం క్షతగాత్రుని పరామర్శించారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ జనసేనకు వచ్చిన ఆధిక్యంపై తాను స్టేటస్లో పెట్టుకున్నానని గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు కోల నాగేశ్వరరావు, నూలి గురునాథంతో పాటు మరో 2 కర్రలతో దాడి చేసి కాలు విరగొట్టారు. నరం పూర్తిగా దెబ్బతిని కాలు కదటం లేదని, ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు తెలిపారని బాధితుడు ఎమ్మెల్యే వద్ద వాపోయాడు. తమ పార్టీ కార్యకర్తపై అనుకూలంగా దాడి చేసిన వైసీపీ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. దాడి చేసిన వైసీపీ దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 9వ తేదీన ఉదయం 11:53 అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిల్లం తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల గల్లా మాధవి, గుంటూరు జిల్లా ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచిన అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిల్లం